బొట్టు పెట్టుకుని చర్చికి రావచ్చా? దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్న వారు లోక సంబంధమైన ఆచారాలను పాటించరు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. అన్యులు కూడా చర్చికి వస్తారు. క్రైస్తవ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందామని కొందరు, రోగాలు పోవాలని కొందరు, మంచి జరగాలని ఇంకొందరు వస్తారు. బొట్టు పెట్టుకుని చర్చికి రావడం మొదలు పెడతారు. అలాంటప్పుడు బొట్టు పెట్టుకుని చర్చికి వస్తే తప్పు కాదు. ఎందుకంటే వారికి దేవుని గురించి, బైబిల్ గురించి అంతగా తెలియదు. అయితే అలాంటి వారు చర్చికి వచ్చినప్పుడు కొందరు పాస్టర్స్ మీరు బొట్టు పెట్టుకోవద్దు, బంగారం వేసుకోవద్దు, తెల్ల చీర కట్టుకోవాలని చెప్తుంటారు. దానివల్ల అన్యులు లేదా అప్పుడు చర్చికి వస్తున్న వారు ఆ మాటలు విని అన్ని తీసేయాలేమో అని తీసేస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారా అని కొందరు, అన్ని తీసేయడం వల్ల భర్తలు చర్చికి రానివ్వక ఇంకొందరు దేవునికి దూరం అవుతున్నారు. అలాగే ఇంట్లో ఫోర్స్ వల్ల బొట్టు పెట్టుకునే విశ్వాసులను బొట్టు తీసేయమని, మంగళసూత్రం, బంగారం తీసేయాలంటూ సేవకులు కానీ తోటి విశ్వాసులు కానీ ఫోర్స్ చేసి వారు యేసు ప్రేమను తెలుసుకోకుండా వెళ్ళిపోయేలా చేయొద్దు. మొదట యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని తెలుసుకున్నాక వారే అన్ని అర్థం చేసుకొని అన్య ఆచారాలను ఫాలో అవ్వడం మానేస్తారు. ఇది వివిధ సంస్కృతుల్లోని ప్రజలకు దేవుని పరిచయం చేసే పద్ధతిలో భాగం. ఇలాగే మెథడిస్టులు కొన్ని వందల కుటుంబాలను ప్రభు దగ్గరకు నడిపించారు. అలాగని వారు బొట్టు పెట్టుకోవచ్చని మా ఉద్దేశం కాదు. వాళ్ళు దేవుళ్ళు ఎదిగే వరకు పెట్టుకోనివ్వండి. తర్వాత బైబిల్ని పూర్తిగా తెలుసుకున్నాక వారే తీసేస్తారు. చర్చికి వచ్చే వారికి దేవుని ప్రేమను, బైబిల్ సారాన్ని చెప్పండి. యేసు త్యాగం తెలుసుకున్నప్పుడు, యేసుకు విగ్రహారాధనకు సంబంధం లేదని చెప్పినప్పుడు వారి కుటుంబ పరిస్థితులను చూసుకొని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి వారే తీసేస్తారు. అంతేగాని చర్చికి వచ్చిన వారికి ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పడం వల్ల చాలామంది దేవునికి దూరం అవుతున్నారు.